ఎన్టీఆర్ 30th ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందట. మొత్తానికి ఈ ఫస్ట్ సాంగ్‌లో మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక చేపల వేటగాడుగా కనిపిస్తాడా? లేకపోతే ఆ సముద్ర తీరానికి రారాజుగా కనిపిస్తాడా అనేది తెలీదు. సముద్ర తీర ప్రాంతానికి చెందిన చేపలు పట్టుకునేటువంటి ఒక వ్యక్తుల యొక్క కథగా అయితే కనిపిస్తోంది టీజర్‌ని బట్టి చూస్తే. అయితే ఈ సినిమా 'దేవర'లో ఎన్టీఆర్ లుక్ అయితే చాలా మ్యాసివ్‌గా అనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ అని కొరటాల చెప్పకనే చెప్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఉంది. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు అనంటే తాజాగా ఎన్టీఆర్ 30కి సంబంధించి ఒక సాంగ్ అయితే లీక్ అయింది. సో, ఈ ఎన్టీఆర్ 30 సాంగ్ అయితే ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. అనిరుద్ మ్యూజిక్ కంపోజిషన్ ఎలా ఉంటుందో 'దేవర' సంపాదించినటువంటి ఫస్ట్ గ్లింప్స్‌కే అయితే అందరూ ఫిదా అయిపోయారు. 'దేవర' టైటిల్ సాంగ్ లాగా కనిపిస్తుంది. అంటే అది థీమ్ సాంగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాలో మన అనిరుద్ మ్యూజిక్ అందించే విషయంలో సినిమాకు ఒక థీమ్ సాంగ్‌నైతే రెడీ చేస్తారు. అలా ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఫస్ట్ థీమ్ సాంగ్ అయితే సిద్ధమైనట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి నమ్మకం అయితే కలిగింది. కాబట్టి ఇప్పుడు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ని 'దేవర' సినిమాలో చూస్తామా థియేటర్‌లో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత సోలో హిట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టే ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తున్నారు. 'దేవర' సినిమాని థియేటర్‌లో చూడ్డానికి ప్రేక్షకులం మేము సిద్ధమే. అంతకు మించి ఇంకా ఎలా ఉంటుంది అనంటే తాజాగా ఈ సాంగ్ మరింత హైప్‌ని తీసుకొస్తోంది. 'దేవర' త్వరలోనే వస్తారని మరి ఇప్పటికే థియేటర్‌లో సైతం ఆ టీజర్‌ని